ఫ్రెండ్స్, నేను గ్యారెంటీ ఇస్తున్నాను, 100% మీరు నేర్చుకుంటారు. నిహాలి స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్. మనం ఇప్పుడు సైలెంట్ లెటర్స్, పలకని అక్షరాల గురించి తెలుసుకోబోతున్నాం. పలికేటప్పుడు బాగానే ఉంటుంది, కానీ రాయడం జరిగేటప్పటికీ అందులో ఉన్నటువంటి అక్షరాలను మనం మిస్ అవుతూ ఉంటాం. అలాంటి పదాల గురించి మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. ఇక్కడ మనం వాక్ అనే ఎగ్జాంపుల్ తీసుకోవడం జరిగింది. వాక్ అంటే నడుచుట. దీన్ని ఇంగ్లీష్లో ఎలా పలుకుతాం? వాక్ అని పలుకుతాం. కానీ ఇంగ్లీష్లో రాయడం జరిగేటప్పటికీ WAK వాక్ అని రాస్తాం. ఇలా రాయడం తప్పు. ఇలా రాయకూడదు. మరి ఎలా రాయాలి? WALK వాక్ అని రాయాలి. ఎల్ అనే అక్షరం ఇక్కడ సైలెంట్ అక్షరం. ఇలాంటి అక్షరాలు రాసేటప్పుడు మనం చాలా వరకు తప్పులు చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వాటి గురించి మనం ఇప్పుడు కొన్నిటిని తెలుసుకుందాం. బి సైలెంట్ గా ఉండేటువంటి కొన్ని పదాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. బాంబు. బాంబుని ఏమని పలుకుతాం మనం? బాంబ్ అంటాం. అంటే బీని పలకట్ల. బి ఇక్కడ ఏంటి? సైలెంట్ లెటర్. దువ్వెన. దువ్వెన ఏమని పలుకుతాం? కోమ్ అంటాం. బీని పలకట్ల. బొటన వ్రేలు ఏమని పలుకుతాం? తమ్ అంటాం. బీని ఇక్కడ పలకట్ల. గొర్రెపిల్ల. గొర్రెపిల్లని ఏమని పలుకుతాం? లామ్ అంటాం. బీని ఇక్కడ పలకట్ల. ఈ విధంగా మనం బి సైలెంట్ గా ఉండేటువంటి లెటర్స్ ని పలకడం జరుగుతుంది. సి సైలెంట్ గా ఉండేటువంటి కొన్ని పదాల గురించి తెలుసుకుందాం. దృశ్యము. ఇంగ్లీష్ ఏమని పలుకుతాం? సీన్ అంటాం. సీన్ ఇక్కడ పలకట్లా మనం. అత్తరు. సెంటు. సీని పలకడం లేదు. విజ్ఞాన శాస్త్రము. సైన్స్. సీని పలకడంలా. జీ సైలెంట్ గా ఉండేటువంటి పదాలు. పరిపాలన. రైన్. జీని పలకడం లేదు. చిహ్నము. సంతకము. సైన్ అంటాం. జీని పలకట్లేదు. రాజీనామా. సంతకము. రిజైన్. జీని పలకట్లేదు. రూపకల్పన. డిజైన్ అంటాం. జీని ఇక్కడ పలకడం లేదు. జీ సైలెంట్ లెటర్. హెచ్ సైలెంట్ గా ఉన్నటువంటి కొన్ని పదాలను చూద్దాం. గౌరవము. ఏమని పలుకుతాం ఇంగ్లీష్లో? ఆనర్. గంట. గంటను ఏమంటాం? అవర్. వ్యక్తి పేరు. థామస్. ఇక్కడ అన్నిటికీ కూడా హెచ్ను మనం పలకట్లేదు. హెచ్ అనేది సైలెంట్ లెటర్. కే సైలెంట్ గా ఉన్నటువంటి కొన్ని పదాలను చూద్దాం. మోకాలి చిప్ప. ఏమంటాం ఇంగ్లీష్లో? నీ అంటాం. కేను పలకడం లేదు. తలుపు తట్టు. చప్పుడు. పడగొట్టు. వీటిని ఏమని పిలుస్తాం ఇంగ్లీష్లో మనం? నాక్ అంటాం. చాకు. చాకుని ఏమని పిలుస్తాం? నైఫ్ అంటాం. ముడి. ముడిని ఏమని పిలుస్తాం? నాట్ అని పిలుస్తాం. యోధుడు. యోధుడిని ఏమంటాం? నైట్ అంటాం. కేను పలకడం లేదు. జ్ఞానము. జ్ఞానాన్ని ఏమని పలుకుతాం మనం ఇంగ్లీష్లో? నాలెడ్జ్. ఇక్కడ నాలెడ్జ్ లో కే మరియు డి అనే రెండు అక్షరాలు కూడా సైలెంట్ లెటర్స్. ఎల్ సైలెంట్ గా ఉండేటువంటి కొన్ని పదాలను ఇప్పుడు చూద్దాం. మాట్లాడు.
టాక్, నడుచుట, వాక్, సగము, ఆఫ్, అరచెయ్యి, పామ్, నిశ్శబ్దము, కామ్, జనసమూహము, ఫోక్, తప్పక చేయాలి, షుడ్, చేయబడు, వుడ్, చేయగలుగు, కుడ్. ఈ విధంగా మనం ఎల్ సైలెంట్ గా ఉండేటువంటి పదాలను పలకడం జరుగుతుంది. అలాగే ఇక్కడ చూడండి, ప్రార్థనా గీతం, సామ్ అంటున్నాం. అంటే ఇక్కడ టి ఎల్ రెండు అక్షరాలు కూడా సైలెంట్ లెటర్స్. ఎన్ సైలెంట్ గా ఉండేటువంటి కొన్ని పదాలు ఇప్పుడు మనం చూద్దాం. ఆకురాలు కాలం, ఆటం, ఖండించు, నిందించు, కండెం, స్తోత్రము, హీమ్, ఒక భాగం, కాలం, శపించు, డామ్. ఈ విధంగా మనం ఎన్ సైలెంట్ గా ఉండేటువంటి పదాలను పలకడం జరుగుతుంది. ఇప్పుడు టీ సైలెంట్ గా ఉండేటువంటి పదాలను కొన్నిటిని చూద్దాం. త్వరపడు, హేజన్, కట్టుట, ఫాజన్, తరచుగా, ఆఫెన్, మెత్తబడు, మెత్తబరచు, సాఫెన్, వినుట, లిజన్. ఈ విధంగా మనం టీ సైలెంట్ గా ఉండేటువంటి పదాలను పలకడం జరుగుతుంది. యు సైలెంట్ గా ఉండేటువంటి కొన్ని పదాలను ఇప్పుడు చూద్దాం. కాపలాదారుడు, గాడ్, ఊహించు, గెస్, అతిథి, గెస్ట్. ఈ విధంగా మనం యు సైలెంట్ గా ఉండేటువంటి పదాలను పలకడం జరుగుతుంది. డబ్ల్యూ సైలెంట్ గా ఉండేటువంటి కొన్ని పదాలు ఇప్పుడు చూద్దాం. తప్పు, రాంగ్, జవాబు, ఆన్సర్, కత్తి, సోడ్, వ్రాయిట, రైట్, భయము, ఆ. ఈ విధంగా మనం డబ్ల్యూ సైలెంట్ గా ఉండేటువంటి పదాలను పలకడం జరుగుతుంది. హెచ్ మధ్యలో వచ్చి సైలెంట్ గా ఉండేటువంటి కొన్ని పదాల గురించి ఇప్పుడు చూద్దాం. ఎత్తైన, హై, సరి అయిన, రైట్, పోరాడు, ఫైట్, కాంతి, లైట్, రాత్రి, నైట్, యోధుడు, నైట్. ఇక్కడ కే మరియు హెచ్ కూడా రెండు అక్షరాలు సైలెంట్ లెటర్సే. దృశ్యము, సైట్, సంతోషము, డిలైట్, గట్టిగా, టైట్, బలం, మైట్, ఎగురుట, ఫ్లైట్, భయం, ఫ్రైట్, కాంతివంతమైన, బ్రైట్, కొంచెము, స్లైట్, నిట్టూర్పు, సై, తొడ, తై, ద్వారా, త్రూ, అయినప్పటికీ, దో. ఇంకొన్ని సైలెంట్ వర్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శ్వాసరోగం, ఆస్మా, వారసుడు, ఎయిర్, ద్వీపము, ఐలాండ్, సందేహము, డౌట్, అట్ట, రేపర్, బుధవారం, వెన్స్డే. ఈ విధంగా మనం సైలెంట్ గా ఉండేటువంటి పదాల గురించి తెలుసుకోవడం జరిగింది.